నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. ప్రస్తుతం మనం వరంగల్లో ఉన్నటువంటి భద్రకాళి ఆలయం దగ్గర ఉన్నాము. మరి శాకంబరి ఉత్సవాలు ఈ రోజుకి 4వ రోజుకైతే చేరుకుంది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరిగే ఈ శాకంబరి ఉత్సవాలు 15 రోజుల పాటు జరగనున్నాయి. కానీ ఈసారి అధిక మాసం కావడంతో 16 రోజులు నిర్వహించడం అయితే జరుగుతున్నది. మరి అసలు ఈ శాకంబరి ఉత్సవాల్లో అమ్మవారు అయితే కూరగాయలతో, పండ్లతో, పూలతో అలంకరింపజేసుకొని దర్శనం ఇవ్వడం అయితే జరుగుతున్నది. మరి భక్తులు అయితే ఈ శాకంబరి ఉత్సవాల సమయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అయితే భక్తుల కోరికలు నెరవేరుతాయనేది భక్తుల నమ్మకం. మరియు అసలు ఈ శాకంబరి ఉత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు, మరియు ఆషాఢ మాసంలోనే శాకంబరి ఉత్సవాలను ఎందుకు నిర్వహిస్తారు అనేది మరిన్ని విషయాలు మనం లోపలికి వెళ్ళి కనుక్కుందాం పదండి. మరి మొదట ఆలయం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ కృష్ణుడు కనిపిస్తాడు. కృష్ణుడితో పాటు గోవులు కూడా కనిపిస్తాయి. భక్తులందరూ కూడా ఫస్ట్ అక్కడ కాళ్ళు కడుక్కొని వచ్చి ఫస్ట్ ఇక్కడ కృష్ణుని దర్శనం చేసుకున్న తర్వాతనే భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికంటే ముందు ఇంకొక వినాయకుడి టెంపుల్ అనేది ఉంటుంది. మనం అక్కడికి కూడా నేను అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తాను పదండి. ఇక్కడ నుంచి ఇటు లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు మొదట ఇక్కడ వినాయకుని దర్శనం చేసుకుంటారు భక్తులందరూ. వినాయకుడి దర్శనం అవ్వగానే ఇక్కడ నుంచి అటు ఎంట్రన్స్లో భద్రకాళి అమ్మవారి ఏదైతే ఎంట్రన్స్ ఉందో అక్కడికి వెళ్ళి భద్రకాళి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. కానీ మొదట మాత్రం ఫస్ట్ వినాయకుడి దగ్గరికి వచ్చి భక్తులందరూ వినాయకుడి దగ్గర దర్శనం చేసుకున్న తర్వాతనే అటు వెళ్ళడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనతో భద్రకాళి ముఖ్య అర్చకులు నాగరాజు గారు అయ్యగారు అయితే మనతో ఉన్నారు. నమస్తే అయ్యగారు. శాకంబరి ఉత్సవాలు ఎందుకంటే ఆషాఢ మాసంలోనే జరుగుతారు. భద్రకాళి శరణం మమ. శాకాంబరీం స్తువన్ ధ్యాయన్ జపన్ సంపూజయన్నమన్ అక్షయమశ్నుతే శీఘ్రమన్నపానామృతం. ఆషాఢ మాసం ఎంతో పవిత్రోత్సవం మాసం. ఈ ఆషాఢంలోనే బోనాలు చేస్తారు. ఆషాఢంలోనే వీధికన్నా ముందు మృగశిర కార్తీక ముందు విత్తనాలు నాటుతారు. చక్కటి వర్షాలు పడాలి, చక్కటి పంటలు పండాలి అని వెనుకట పూర్వం కరువు కాటకాలు వచ్చినప్పుడు ఆ అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు తన శరీరంలో నుంచి ఆ కూరగాయలు మనకి ఇచ్చినదని. అది గురు పౌర్ణమి నాడు. ఇప్పుడు వచ్చేది గురు పౌర్ణమి. శాకాంబరిగా అమ్మవారిని ఆనాడే ఆకుకూరలు కూరగాయలతో ఈ ఆషాఢ మాసంలోనే చేయుట ఆనవాయితీగా వస్తున్నది. ఆషాఢ మాసంలోనే అనేక క్రిమి కీటకాలు పంటల మీద దాడి చేస్తాయి. పంటలు రక్షించాలి అంటే సస్య రక్షణ జరగాలి. చక్కటి వర్షం పడాలి, నాటినటువంటి విత్తులు చక్కగా మొలకెత్తాలి, అవి పంటలు చక్కగా పండాలి అని ఈ ఆషాఢ మాసంలోనే గ్రామ దేవతల్లో కానీ ఊర్లలో కానీ బోనాలు అంటే భోజనాలు చేస్తారు. ఇదే ఆషాఢ మాసంలో ఆకుకూరలు కూరగాయలు ఇంకా రానున్న కాలంలో చక్కగా పండాలి అని ముందు జాగ్రత్తగా అమ్మవారికి ఈ గురు పౌర్ణమి నాడు శాకంబరి చేస్తూ వస్తున్నారు. అంటే శాకంబరి ఉత్సవాల్లో ఎందుకని కూరగాయలను ఎక్కువ స్పెషల్గా వాడతారు కదా అమ్మవారిని అలంకరించడానికి, ఎందుకని కూరగాయలను వాడతారు? దీనికి రీజన్ ఏంటి అసలు? కొన్ని సంవత్సరాల క్రితము కొంత కరువు ఏర్పడ్డది. వర్షాలు పండగ, పంటలు పండగ, ఇటు తిండి అయిన లేక జనము అనేక బాధలతో ఇక్కట్లు పడుతున్న సమయంలో దేవీ మహత్యంలో చెప్పినట్టు శాకంబరిగా ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో ఆరాధిస్తారో అట్లయితే కొంత కరువు తీరుతుంది అని తెలుసుకొని అమ్మవారిని ప్రార్థించడం జరిగినది. అప్పుడు దొరికినటువంటి యొక్క పూలతోటి కొన్ని కూరలతోటి అమ్మవారిని పూజించడం జరిగినది. దాని ద్వారా అమ్మవారు చక్కటి సృష్టిని కురిపించి జలధారలను కురిపించి చక్కటి పంటలు పండించి చక్కటి కూరగాయలను అందజేసినది. దానికి గుర్తింపుగా కృతజ్ఞతాభావం కదా. మనుష్య జన్మ అంటే ఏంది? పరోపకార్థం ఇదం శరీరం. ఒక దేవుడి వల్ల మనకి ఇది సంభవించింది, ఇది జరిగింది కాబట్టి ఆ కృతజ్ఞతతో ఈ ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి అంటారు. అమ్మవారు గురుమండల రూపిణి. గురువే సర్వలోకానాం విసజే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. అమ్మవారే గురువు, అమ్మవారే మనకు సమస్తమైన సృష్టికి మూలం. ఆమెనే ఆది, ఆమెనే అంతం. అటువంటి అమ్మవారును పూజిస్తే మనకు కరువు కాటకాలు తీరుతాయని శాకంబరిలో అందులో మరి శాక్తీయమైన అమ్మవారికి ఆకుకూరలు కూరగాయలు ప్రాణకోటికి సరే అన్నీ అవసరం లేదు. ఆకుకూరలు కూరగాయలు ఇంత తినేటువంటి ధాన్యం కనుక ఉన్నట్లయితే మనిషి మనుగడ కొనసాగించవచ్చు అని
ఆకుకూరలు కూరగాయలను హారములుగా గుచ్చి అమ్మవారికి వేయుట ఆనవాయితీగా వస్తుంది. 15 రోజుల వరకే, అంటే ప్రతి సంవత్సరం 15 రోజులే ఉత్సవాలు అనేది నిర్వహిస్తారు కదా. ఈసారి 16 రోజులు అని అంటున్నారు. అంటే 21 తారీఖున పౌర్ణమి రోజే అమ్మవారు సంపూర్ణ శాకాంబరిగా కనిపిస్తుంది మాకు అని చెప్తున్నారు. ఎందుకని ఈసారి 16 రోజుల వరకు ఎందుకని టైం? అమ్మవారిని ఏ నవరాత్రులైనా 9 రోజులే జరుగుతాయి. శాకాంబరి నవరాత్రులు వచ్చేసరికి తిథి మండల యజన పూర్వక రాకాంత దీక్ష, అంటే పాడ్యం నుంచి పౌర్ణమి వరకు పాడ్యమి, విద్య, తదియ, చవితి, ఇట్లా 15 తిథులు మనకు చెప్పబడ్డవి. ఈ 15 తిథులలో ఒక్కొక్క దేవత అధిష్టమై ఉంటుంది. ఆ దేవతలు మొదటి రోజు కాళి, కపాలిని, కుల్ల, కురుకుల్ల, విరోధిని, విప్రజిత, ఉగ్రప్రభ, దీప్త, నీల, బలాక, మాత్ర, ముద్ర, మిత, ఇట్లా 15 దేవతలను పూజిస్తారు. మరి షోడశీ క్రమాన్ని అనుసరించి కూడా ఇంకొక శాస్త్రం చెప్పబడ్డది. కాబట్టి ఈరోజు 16 రోజు, ఈసారి 16 రోజులు వచ్చింది. ఒక తిథి ఎక్కువ వచ్చింది, 2 రోజులు వచ్చింది. కాబట్టి ఒక రోజు పెరగడం జరిగినది. దానికోసం షోడశీ క్రమాన్ని అనుసరించి కామేశ్వరి, భగమాలి, నిత్యక్లిన్న, భైరుండ, వన్యవాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలప్రజాకి, విజయ, శ్రోమంగళ, జ్వాలా, మాలిని, చిత్ర, మహానిత్య, ఇట్లా 16 దేవతలను కూడా పూజించవచ్చు. సో అయితే ఒక రోజు ఎక్కువ రావడానికి గల కారణం తిథి అనేది 2 సార్లు ఏర్పడడం. కానీ ఇది 15 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవమే. ఈ ఒక్క సంవత్సరం ఎక్కువ వచ్చింది, ఇంకొక సంవత్సరం తక్కువ కూడా రావచ్చు. ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? చాలాసార్లు జరిగింది. ఒకసారి ఎక్కువ రావడం లేదు, తక్కువ ఉండడమే జరుగుతుంది. నవరాత్రులు కూడా 8 రోజులే వస్తాయి, సరిగ్గా 9 వస్తాయి. కానీ ఒక్కొక్కసారి తిథి ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. పంచాంగం అనేది సూర్యుడు ఉదయం, సూర్యాస్తమయంతో కూడుకున్నది. తిథులు కూడా అదే విధంగా నడుస్తాయి. కొత్తగా వానకాలం, ఎండాకాలం వచ్చేసరికి సాయంత్రం తక్కువ కాలం ఉంటుంది, చలికాలం వచ్చేసరికి సాయంత్రం ఎక్కువ కాలం ఉంటుంది. ఇలాగ పంచాంగాన్ని తిథివార నక్షత్ర యోగ కర్ణములను అనుసరించి తిథులు ఎక్కువ తక్కువ వస్తుంటాయి. అందులో ఏమీ లేదు. అయినా కూడా 16 రోజులు వచ్చినా కూడా షోడశిని క్రమాన్ని అనుసరించి పూజ చేస్తాము. అందులో ఏం మార్పు ఉండదు. పౌర్ణమి రోజే ఎందుకు సంపూర్ణ అమ్మవారిగా మారిపోతుంది? వ్యాస పౌర్ణమి అంటారు. వ్యాసుడు పుట్టినటువంటి ఒక రోజు. గురు పౌర్ణమి అని కూడా అంటారు. ఈ ఆషాఢ పున్నమి ఎంతో విశిష్టమైనది. ఆనాడు కనుక శాకాంబరిగా అమ్మవారిని పూజిస్తే చక్కటి పంటలు మనకు లభిస్తాయి, చక్కటి కూరగాయలు, ఈ ప్రాణకోటికి అందుతుందని పౌర్ణమి నాడే అమ్మవారిని అలంకరిస్తారు. దాదాపుగా ఇప్పటివరకు ఎంతమంది భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు? ఇప్పుడు 4 రోజులు అవుతుంది కదా గారు, ఇప్పటివరకు ఎంతమంది భక్తులు వచ్చారు? ఎక్కువ అంటే రోజు ఒక 20-30 వేల వరకు వస్తూ ఉంటారు. శుక్ర, శని, ఆదివారం అయితే కొంచెం 1,00,000 పైన అట్లా వస్తూ ఉంటారు. మామూలుగా ఇవి సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు. ఇక ఇంత అంత అని చెప్పరాదు, ఎప్పుడూ వస్తూనే ఉన్నారు. ఈ ఉత్సవాలు తెలుసు కనుక కొంచెం వెసులుబాటు చేసుకొని వస్తారు. ఎక్కువ శుక్ర, శని, ఆది ఈ 3 రోజులు ఎక్కువగా ఉంటుంది. శుక్ర, శని అనేది ప్రత్యేకమైన రోజు. ఈ కొంచెం సెలవులు ఏర్పడతాయి కాబట్టి సెలవుని అనుసరించుకొని వస్తారు. మరి ఇక్కడ మనం చూసుకోవచ్చు, భక్తులు మాత్రం భారీ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చేస్తున్న విజువల్స్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మరి కదేనా, అంటే ఎలా అనిపిస్తుంటుంది అమ్మవారిని దర్శించుకున్న తర్వాత? ఎలా అనిపిస్తుంది? ప్రతిసారి వస్తుంటారు. మీరు చెప్పండి, మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే. అంటే ప్రతిసారి వస్తుంటారా? ఇప్పటికీ వస్తూనే ఉంటాము, రెగ్యులర్గా వస్తాను. కోరికలు నెరవేరుతాయా? నెరవేరుతాయి. సార్ మీరు చెప్పండి, మీ పేరు? అమరేందర్ గారు. అంటే ఏం చేస్తుంటారు? బిజినెస్. ఎలా అనిపిస్తుంది? ప్రతిసారి వస్తారా? చాలా బాగుంటుంది. అది ప్రతి నెలకు ఒకసారి వస్తాము. ఒకసారి కంపల్సరీ వస్తుంది. ఈ శాకాంబరి ఉత్సవాల్లో అంటే భక్తులు వచ్చి కోరికలు తీర్చుకుంటే నెరవేరుతాయి అంటే నిజమేనా? చాలా బాగా దేవునికి తల్లికి. మరి ఇక్కడ వరంగల్ ప్రజలు మనం చూసుకోవచ్చు, ప్రతి నెల ప్రతి వారం కూడా భక్తులందరూ కూడా భారీ సంఖ్యలో తరలి వస్తారు. ముఖ్యంగా శనివారము, శుక్రవారం, ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులైతే భారీ సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం అయితే జరుగుతున్నది. అది కూడా మనం ఇక్కడ అంతా లైవ్లో చూసుకోవచ్చు. చెప్పండి, మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? కాజీపేట నుంచి వచ్చారు. ఎవ్రీ మంత్ వస్తుంటారా, లేకుంటే ఇది శాకాంబరి ఉత్సవాలు వచ్చారా? ఎవ్రీ మంత్ వస్తారు. అంటే కోరికలు నెరవేరుతాయా? ఇప్పటివరకు ఏమైనా నెరవేరుతాయా? బాబు చూసారు
చూశారు కదా, మరి అమ్మవారు అయితే అమ్మవారిని తలుచుకుంటే మాత్రం వాళ్ళు కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతాయని భక్తులు అయితే చెప్తున్నారు. అంటే వాళ్ళు బాబు పుట్టాలని కోరుకుంటే బాబు కూడా పుట్టేస్తారని ఇక్కడ ఉన్న లైన్లో ఉన్న భక్తులు అయితే వాళ్ళు చెప్తున్నారు. మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? కాజీపేట్. అంటే ప్రతి మంత్ వస్తుంటారా లేకుంటే శాకంబరి ఉత్సవాలు వచ్చారా? ఎవ్రీ మంత్ వస్తుంటారు. అంటే ఎలా అనిపిస్తుంటుంది మా టెంపుల్కి వచ్చినప్పుడు? బాగుంటుందా? అంటే కోరికలు నెరవేరుతాయా? మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ నుంచి చెన్నూరు నుంచి ఇక్కడ వరకు వచ్చారు. అంటే ఇది ఫస్ట్ టైమా ఇంతకుముందు ఎప్పుడు వచ్చారు? ఎన్ని టైమ్స్ వచ్చారు? 2 టైమ్స్ వచ్చారు. ఎలా అనిపిస్తుంటుంది మరి? ఏమైనా కోరికలు నెరవేరాయా? సో మరి విన్నారు కదా, వరంగల్ నుంచే కాకుండా అటు కాజీపేట నుంచి, చెన్నూరు నుంచి, ఎక్కడెక్కడో నుంచి, ఖమ్మం నుంచి భక్తులు అయితే భారీ సంఖ్యలో తరలి వచ్చే విజువల్స్ అయితే మనం ఇప్పుడు చూస్తున్నాము. మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి? ముంబై నుంచి వచ్చారంట. వరంగల్ కూడా కాదు, కాజీపేట కూడా కాదు, డిస్టిక్ కాదు, వేరే స్టేట్ నుంచి రావడం అయితే జరిగింది. అంటే ఇది ఫస్ట్ టైమా మీకు? తెలుగు బాగా మాట్లాడుతున్నారు. ముంబైలో ఉంటారా? ముంబైలో ఉంటారని ఇది ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది కదా? పీస్ఫుల్ ఉందా? ఎప్పుడైనా అంటే మొక్కుకున్నారా ఇంతకుముందు ఎప్పుడన్నా? ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం చూడాలంటే అనిపించింది. విన్నా దేని గురించి విన్నారు. మరి మళ్ళీ మళ్ళీ వస్తారా? ముంబై నుంచి వచ్చారు. చూసారు కదా, మరి వరంగల్ కాదు, కాజీపేట కాదు, ముంబై నుంచి కూడా శాకంబరి ఉత్సవాలు కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు ముంబై నుంచి కూడా భక్తులు అయితే తరలి రావడం అయితే జరుగుతున్నది. ఇక్కడ మనము చూసుకోవచ్చు, మోకాల మీద నిల్చొని అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతున్నది. అలా ఎందుకంటే అమ్మవారిని మొక్కుకుంటారన్నమాట. కోరికలు ఏమైనా నెరవేరితే మేము ఇలా మోకాల మీద వచ్చి అమ్మవారిని దర్శించుకుంటామని చెప్పి అలా రావడం అయితే జరుగుతుంది. అండ్ భద్రకాళి అమ్మవారిని అలా మోకాల మీద వచ్చి దర్శించుకోవడం అయితే జరుగుతుంది. మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో మాట్లాడుతాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? హాయ్ నమస్తే, నేను వరంగల్ భాషపై నాది ఇక్కడే ప్రాపర్. కానీ ఏ సినిమా యాక్టర్ వచ్చినా ఎవరు వచ్చినా ఆ అమ్మవారు విలవేలుపు తల్లి భద్రకాళి తల్లి కంపల్సరీ బాలయ్య బాబును కానీ, రాంధ్రప్రసాద్ గారు కానీ, గబ్బర్ సింగ్ టీం కానీ, జబర్దస్త్ టీం కానీ ప్రతి ఒక్కరిని ఇక్కడికి తీసుకొచ్చి చూపించే బాధ్యత నా మీద ఉంటుంది. ఎందుకంటే ఆ అమ్మవారు అనుగ్రహం అలాంటిది, చాలా మంచిది. అమ్మవారి దగ్గరికి వచ్చి ఎవరు మొక్కుకున్నా కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. సమ్మక్క సారక్క కానీ ఎక్కడికి పోవాలన్నా కూడా తల్లిని మొక్కుకొని పోతారు. ఈ భద్రకాళి తల్లికి నా బెస్ట్ ఫ్రెండ్ నా తమ్ముడు మొగిలి నాగేశ్వరరావు మేడం మన ఉమ్మడి జిల్లా ఖమ్మం నుంచి వచ్చింది. అలాగే మేడం గారు దుర్గా గారు, తర్వాత మేడం తోటకూర అంజమ్మ గారు అక్కడి నుంచి వచ్చారు. వాళ్ళకు చూపించడానికి దర్శనం చేయించుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. అది వాళ్ళతో మాట్లాడాలి. సూపర్. ఇక్కడ ఎలా జరిగింది మా దర్శనం? దర్శనానికి ఏంటంటే ఇక్కడ ఉన్న అయ్యగారులు కానీ ఏది గారు కానీ మన ప్రతి ఒక్కరు కానీ శేషయ్య గారు కానీ ఎవరు కానీ ఇక్కడ మంచి పేరు గల వాళ్ళు. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వస్తే అమ్మ చేత నేను దండలు కట్టిస్తుంటాయి. చేతులు కంపల్సరీ అమ్మేనే కడుతుంది. బాలయ్యబాబు కానీ ఎవరికైనా కానీ సినిమా యాక్టర్లకు నేను తీసుకొచ్చిందంటే అమ్మ కడుతుంది ఇక్కడ ప్రతి ఒక్కటి. మా తమ్ముడు మస్తాన్ సారయ్య గారు, బసవరాజు సారయ్య గారు మనిషి. ఇక మేము ఎవరు వచ్చినా మేమే దగ్గర ఉండి చూపిస్తామమ్మా. మీ ఎన్ఎస్ఆర్ టీవీ గారికి కూడా మేము మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మా మొగిలి నాగేశ్వరరావు గారు డైరెక్టర్. చెప్పండి సార్, ఎలా జరిగింది దర్శనం? చాలా మంచిగా జరిగింది దర్శనం కూడా. ఏమైనా ఇబ్బంది ఏమైనా ఎదుర్కొన్నారా? అలాంటిది ఏం లేదమ్మా. వరంగల్ భాషాబాయ్ గారు ఉండగా, అమ్మవారి అనుగ్రహం ఉండగా ఇక్కడ ఇబ్బందులు అది ఏం లేవు. నేను 2 సినిమాలు చేశాను, ఇది 3వ సినిమా కూడా చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ పూజ, నెక్స్ట్ సినిమా చేయబోయే పూజ కార్యక్రమం ఇక్కడ అమ్మవారి దగ్గర జరుపుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మా అన్న దగ్గరుండి మస్తాన్ అన్న కానీ, బషా అన్న కానీ మమ్మల్ని అందరినీ, సినిమా వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి పెద్ద పెద్ద స్టార్లతోనూ కూడా మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఎంకరేజ్ చేయించేసి అమ్మవారి దర్శనం అందిస్తున్నందుకు భాషాబాయ్ గారికి, అలాగే ఇక్కడ అమ్మవారికి అందరూ కూడా మా కృతజ్ఞతలు ఎప్పుడు కృతజ్ఞత మాపై ఉండాలని దర్శించుకుంటూ మేము మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి వచ్చాము మేడం. ఖమ్మం నుంచి వరంగల్ వరకు వచ్చారు. అంటే అమ్మవారి అనుగ్రహం ఉందిగా వచ్చాము. మాకు అమ్మవారి గురించి భాషా గారు చెప్పారు. ఆ చక్కటి తల్లికి మంచిగా దర్శనం అయింది. నా పేరు తోటకూర అంజమ్మ, మాది ఖమ్మం జిల్లా ఖమ్మం. నేను మానవ హక్కుల సంఘం ప్రజాప్రతినిధిలో ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ని. నాకు అమ్మవారి దర్శనం కావాలి భాషా గారంటే పొద్దున్నే ఫోన్ చేశారు. వచ్చాము, మంచిగా దర్శనం అయింది. అమ్మవారి అనుగ్రహం ఉండాలని అందరి మీద కోరుకుంటున్నాను. మా చెల్లి. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తున్నది? నమస్తే మేడం, నా పేరు దుర్గా. ఈ అమ్మవారి గుడి బాగుంటుందని ప్రత్యేకతమని భాషాబాయ్ చెప్తే చూడ్డానికని వచ్చాము. మాకు ఇక్కడ మంచిగా దర్శనం జరిగింది. ఫ్రెండ్స్ మేమంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. చాలా బాగుంది మేడం.
సో మరి విన్నారు కదా, వరంగలే కాకుండా హైదరాబాద్ నుంచి అటు ఖమ్మం నుంచి ఎంతోమంది భక్తులు, సినిమా యాక్టర్స్ కావచ్చు, ఇంకా లాయర్స్ కావచ్చు, అందరు కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. అంటే ఈ శాకంబరి ఉత్సవాల్లో కనుక భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటే మాత్రం భక్తుల కోరికలు అయితే అమ్మవారు కంపల్సరీ నెరవేరుస్తుందని. సో మనం భక్తులందరూ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ బయటికి రాగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కనిపిస్తుంది. ఈ భద్రకాళి ఆలయంలోని సుబ్రహ్మణ్యేశ్వరి ఆలయం కూడా భక్తులు దర్శించుకొని అటువైపు కూడా ఇంకా హనుమాన్ టెంపుల్ అనేది ఉన్నది. అంటే ఈ లోపలనే ఉంటుంది హనుమాన్ టెంపుల్ కావచ్చు, అటు శివుడిది కావచ్చు, అన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అటు కూడా నేను మీకు చూపిస్తాను కదండి. సో మనం ఇప్పుడు హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనం చూసుకోవచ్చు విజువల్స్లో ఆంజనేయ స్వామి అయితే మనకు కనిపిస్తున్నారు. ఎంటర్ కాగానే రైట్ సైడ్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు. అండ్ ఇటు లెఫ్ట్ సైడ్లో మాత్రం మనకు హనుమాన్ కూడా కనిపిస్తున్నారు. భక్తులు అందరూ కూడా వచ్చి ఇక్కడ కూడా దర్శనం చేసుకొని వెళ్తుంటారు. అండ్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మహాశివుడు అయితే మనకు కనిపిస్తారు. అక్కడికి కూడా వెళ్దాం పదండి. ఇక్కడ శివుని ఆలయం అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. శివుని ఆలయం పక్కనే నవగ్రహాలు, 9 నవగ్రహాలు అనేది ఉంటుంది. భక్తులు కూడా వచ్చి ఇక్కడ చుట్టూ తిరిగిన తర్వాత ఏంటంటే వాళ్ళకి ఏమైనా శని అనేది ఏమైనా ఉంటే కూడా తొలగిపోతుంది ఇక్కడ దర్శనం చేసుకుంటే మాత్రం. అండ్ ఇక్కడ మనము ఈడ విజువల్స్లో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆ మహాశివుడు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. మరి లోపల భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఎగ్జిట్ అవ్వగానే మనకి ఇక్కడ అద్దాల మేడ అనేది కనిపిస్తున్నది. ఇక్కడ మనం చూసుకోవచ్చు విజువల్స్లో కూడా. అంటే మొత్తం కూడా అమ్మవారు మధ్యలో ఉండి చుట్టూ కూడా అద్దాలు, ఎటువైపు చూసినా అద్దాలు కనిపించే దృశ్యాలు. కెమెరామెన్ కౌశిక్తో సంతోషి, NSR న్యూస్ వరంగల్.